ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దంపతులు పాల్గొన్నారు. మట్ట ఆరోగ్యం, గాదే సత్యం, ఉడతలనేని సత్యంల సంకల్పంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో బాలికల జూనియర్ ప్రభుత్వ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. కాలేజీని మట్ట దయానంద్ దత్తత తీసుకున్నారని, ఆయన కాలేజీలో అభివృద్ధి పనుల కోసం ప్రతి ఏటా ₹1,00,000 డొనేషన్ ఇస్తున్నారని వెల్లడించారు. పేరు మీదుగా దయానంద్ గారు ఈ కాలేజీని దత్తత తీసుకోవడం జరిగింది. అందుకు గాను మన కళాశాలకు ఆడిటోరియానికి ₹1,00,00,000, 65 లక్షల రూమ్స్ కి, టాయిలెట్స్ 5 లక్షలు, ఇక్కడ రేకులకు 5 లక్షలు మొత్తం బాగుండాలి, జీవితంలో మంచి ప్రగతి సాధించాలి, అభివృద్ధి సాధించాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మంచి మెరిట్ తోటి మన కళాశాలకి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి. ఈ సందర్భంగా స్టూడెంట్స్కిను మరియు వాళ్ళని అంత మంచిగా తీర్చిదిద్దుతున్నందుకు మన మేడమ్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ కళాశాల పేరుని మీరు ఫ్యూచర్లో కూడా నిలబెట్టి భవిష్యత్తు బాగుండాలి మన పిల్లలది అంటే కనుక ఖచ్చితంగా విద్యాపరంగా అది విద్య మంచిగా అందుతేనే వాళ్ళు జీవితంలో ఏదైనా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారన్న ఉద్దేశంతో మంచి విద్య అందించాలన్న ఆలోచనతో మేము విద్యాలయాల మీద దృష్టి పెట్టి అక్కడ సమస్యలు ఏమన్నా ఉంటే అవి మేము అబ్జర్వ్ చేసి తరచుగా మేము విజిట్ చేయడం జరుగుతుంది. అన్ని విద్యాలయాలన్నీ స్కూల్స్ అన్నీ మేము విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాము. ఇక ముందు కూడా ఎవరికి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుస్తాము. అదేవిధంగా వైద్యం మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ 2 మేజర్ సమస్యలు కనుక బాగుండాలి, జీవితంలో మంచి ప్రగతి సాధించాలి, అభివృద్ధి సాధించాలి అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.